మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా జూలై 1వ తేదీన టీడీపీ ప్రభుత్వం పెన్షన్స్ పంపిణీ చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండల పరిషత్ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీపై ఆయన అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్రంలో జూలై 1వ తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ల పెంపు సొమ్మును ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని విడతల వారీగా కాకుండా ఒకేసారి మొత్తం పెన్షన్ల సొమ్మును అందిస్తున్న ఘనత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. గతంలో జగన్ 5 ఏళ్లు విడతల వారీగా పెన్షన్లు పెంచడం వల్ల దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు తీవ్రంగా నష్టపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు, వృద్ధులు, వితంతువులకు 3,000 నుంచి 4,000కు పింఛన్ పెంచి పంపిణీ చేస్తున్నామన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఏదైతే రేపు 1వ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు, ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో, మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3,000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4,000, మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3,000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో మరి ఆ 3,000 రూపాయలని రేపు 6,000 రూపాయలకి పెంచి, అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం అనంటే ఆ రోజు 2019లో ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు పింఛన్ ఉంటే, 19లోనే 3,000 రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పింఛన్ ఉంటే 5 సంవత్సరాల దివ్యాంగులది 3,000 రూపాయలని ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో పెంచాల. చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో 3,000 రూపాయలని 1,000 రూపాయలు, 2,000 రూపాయలు పెంచడం కాదు, 3,000 రూపాయలని డబల్ 6,000 రూపాయలు చేసి ఈరోజు ఆ కుటుంబానికి అందిస్తూ ఉన్నాం. ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి, ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో, అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డయాలసిస్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు 1వ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. చూస్తే నేను ఏదైతే నెలకి 4,000 రూపాయలు వృద్ధులు, వితంతువులు ఈ క్యాడర్, నెలకి 4,000 అంటే సంవత్సరానికి 12 నాళ్ళు 48,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి వస్తూ ఉంది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి నెలకి 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి వాళ్ళకి చూస్తే 72,000 రూపాయలు వస్తూ ఉంది. నిజంగా నేను వ్యవసాయం చేస్తూ ఉంటే నాకు 2 ఎకరాల మీద మరి 40,000 రూపాయలు కూడా రావట్లా. అది కూడా ప్రకృతి సహకరించాలి. రెండవది 365 రోజులు నేను కష్టపడి పని చేయాలి. నేను కష్టపడి పని చేసి ప్రకృతి సహకరిస్తే నాకు 2 ఎకరాల మీద 40,000 కూడా రావట్లా. కానీ ఈరోజు మరి ఆ వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 48,000 రూపాయలు ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందని అంటే ఒక 2 ఎకరాల పొలం ఇవాళ వృద్ధులు, వితంతువులకి చంద్రబాబు నాయుడు గరిస్తూ ఉన్నట్టే. ఎవరైతే ఈవేళ 72,000 రూపాయలు అంటే దగ్గర దగ్గర 3 ఎకరాలు మీద వచ్చేటువంటి ఆదాయం, అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 3 ఎకరాలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ దివ్యాంగుడికి ఇస్తున్నట్లే. అంటే 2 ఎకరాలంటే ఇక్కడ మినిమం కాస్ట్ 50 లక్షలు అంటే 1 కోటి రూపాయలు, 3 ఎకరాలంటే 1,50,00,000. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నట్టు వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 కోటి రూపాయల ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టారు ఈ రోజు నుంచి.